రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మధ్యలో మరొక ట్విస్ట్ నెలకొంది. అది ఇప్పటివరకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఎక్కడ కూడా బయటికి రాలేదు. అసలు జరిగిన విషయాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వెల్లడించలేదు. అనేక ఆడియో కాల్స్ కావచ్చు, అనేక రకాలుగా కొన్ని విషయాలు వెలుగు చూశాయి. కానీ లేటెస్ట్గా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బయటకు వచ్చారు. లావణ్యపై ఫిర్యాదు చేశారు. లావణ్య నుంచి తమను రక్షించాలంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేశారు. అయితే లావణ్య మొన్న సాయంత్రం అంటే 2 రోజుల క్రితం తిరగబడరా స్వామి అనే ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా రాజ్ తరుణ్ ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చారు. అయితే రాజ్ తరుణ్ కలిసేందుకు లావణ్య తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ పోలీసులు అడ్డుకున్నారు. రాజ్ తరుణ్ని కలవనివ్వలేదు. అక్కడి నుంచి నేరుగా లావణ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రులను కలిసేందుకు వారి ఇంటికి చేరింది. బయటే ఉండి పలుమార్లు కాలింగ్ బెల్ కొట్టింది. డోర్ నాక్ చేసిన అయినా కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బయటికి రాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించింది. సో ఆ తర్వాత రాజ్ తరుణ్ తల్లిదండ్రులు నిన్న సాయంత్రం అంటే 24 గంటల్లోనే సాయంత్రం లావణ్యపై ఫిర్యాదు చేశారు. లావణ్య నుంచి తమకు ప్రాణహాని ఉంది, లావణ్య నుంచి తమను రక్షించాలంటూ కూడా వారి తల్లిదండ్రులు వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో ప్రస్తుతం లావణ్య మీద కేసు నమోదైంది. ఈ వివాదం రోజుకో ట్విస్ట్ నెలకొన్నట్టుగా చెప్పొచ్చు. రోజుకొకరు బయటకు వస్తున్నారు, రోజుకొకరు లావణ్య బాధితులుగా బయటకు వస్తున్నారు, రోజుకొకరు ఒక్కొక్క ట్విస్ట్ నెలకొందని చెప్పొచ్చు. మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్య మధ్య ఈ వివాదం ఒక సీరియల్ లాగా రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తూ బయటకు వస్తోంది. సో ప్రస్తుతం మనతో పాటుగా లావణ్య తల్లిదండ్రులతో పాటు నిన్న ఫిర్యాదు చేసినటువంటి ఒక అడ్వకేట్ ఉన్నారు. ఇంద్రగంటి మధు శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. ఆయన నిన్న లావణ్యపై చేసినటువంటి ఆ కేసు పైన ఆయన పూర్తిగా రాజ్ తరుణ్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు ఆయన. సో రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటుగా మన కేసు వేసిన దాంట్లో కూడా ఇలా చాలా కీలకంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో పాటు మాట్లాడదాం. సో ఎందుకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వెళ్ళి లావణ్య మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? మొన్న తిరగబడరా స్వామి మూవీ ఈవెంట్ తర్వాత ఆవిడ రాజ్ తరుణ్ అక్కడ ఈవెంట్లో రాజ్ తరుణ్ని కలవలేకపోవడం, రాజ్ తరుణ్ని మీట్ అవ్వలేకపోవడం వల్ల సో ఆబ్వియస్లీ ఆవిడ ఏం చేశారు, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీట్ అవ్వలేరా, అడ్డుకున్నారా? ఏం అడ్డుకున్నారు, ఎక్కడ అడ్డుకున్నారు? అప్పటికే ఈవెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. మేము అక్కడే ఉన్నాం, మేము ఆ ఈవెంట్లోనే ఉన్నాం. ఆ ఈవెంట్ క్లోజ్ అయిపోయి ఎవరికి వాళ్ళు వెళ్తున్న టైంలో లాస్ట్లో వచ్చారు, ఆవిడ ఎండ్లో వచ్చారు. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరు అడ్డుకోలేదే. పోలీస్ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ ఇస్తారు, అందులో తప్పే ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆవిడ చేసినటువంటి హంగామా ఏంటి, ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టి గట్టిగా అరుస్తూ ఇది ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పేరెంట్స్ పైపెచ్చి వాళ్ళ మదర్ హై బీపీ పేషెంట్, అంత హై బీపీ పేషెంట్ని పెట్టుకొని కూడా అంత ఇబ్బంది పెడుతూ వాళ్ళని డోర్ అన్నిసార్లు నాక్ చేస్తా, బెల్ కొడతా, మీడియాని తీసుకెళ్ళి అంత హంగామా చేయడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఆబ్వియస్లీ ఆ వయసులో ఉన్న పెద్దవాళ్ళు భయభ్రాంతులకు గురవకుండా ఎలా ఉంటారు? సో ఆబ్వియస్లీ దీనివల్ల వాళ్ళ ఆరోగ్యాలకి ఇబ్బంది, ఈవిడ నుంచి కూడా వాళ్ళకి థ్రెట్ ఉంది, అందులో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో వాళ్ళ పేరెంట్స్ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. అదే విషయాన్ని నిన్న మాదాపూర్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మాదాపూర్ పిఎస్ వారు కూడా స్పందించడం జరిగింది దాని మీద. సో కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఇలా న్యూసెన్స్ వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఉందనే విషయాన్ని వాళ్ళ అమ్మగారే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే అంత అంత బిహేవ్ చేయాల్సిన నెసిటీ లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఆవిడకి ఏదైనా ఇష్యూ ఉంటే ఆల్రెడీ షీ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్. ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, అతని మీద ఎఫ్ఐఆర్ అయింది కదా, కంప్లైంట్ ఇచ్చారు, ఆయన్ని ఇది చేస్తున్నారు. పైపెచ్చి అది కూడా చెప్తాను, ఆ కంప్లైంట్లు ఏంటి 493 అంటారు, నన్ను పెళ్లి చేసుకున్నాడని ఈవిడే చెప్తారు, మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారనే మాటలు చెప్తారు. అంటే అన్ని రకాల వర్షన్స్ వీళ్ళే మాట్లాడతారు. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద స్టాండ్ ఒకటి లేదు. ఏంటి ఎటు తిరిగి ఏదో ఒక రకంగా ఫ్యామిలీని ఒక మెంటల్ ట్రామాలోకి నెట్టాలి, ఒక వాళ్ళని ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ చేయాలి. ఇదే ఏంగా సాగుతుంది తప్ప వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది నిజంగా బయటికి రావడం లేదు. ఆ ఫ్యాక్ట్ రావాల్సిన అవసరం ఉంది. అంటే మనం అది మాట్లాడుకునే ముందు, ఫ్యాక్ట్స్ అన్ని వస్తున్నాయి ఆధారాన్ని మాట్లాడుకునే ముందు, మధు ఇదైతే లావణ్యకు సంబంధించి రాజ్ తరుణ్ ఇష్యూ జరుగుతుందో ఎప్పటి నుంచి మీరు దీని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు డీల్ చేస్తున్నారు? నాకు రాజ్ తరుణ్ శేఖర్ భాష ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. అంతకుముందు కూడా ఈ వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి శేఖర్ భాష మీడియాకి వస్తున్నప్పటి నుంచి తనతో పాటు కొన్ని ఆధారాలు సేకరించడంలో, అంటే తను శేఖర్ భాషకి కొన్ని ఆధారాలు సేకరించడంలో కానీ ఇందులో ఏం జరిగింది ఏంటి కానీ ఫ్యాక్ట్స్ని ముందుకు తీసుకురావడంలో కూడా ఉంది. ఇందులో యాక్చువల్గా మేము కొన్ని వివరాల్లోకి వెళ్తుంటే మేమే చాలా కంగు తినాల్సినటువంటి వాస్తవాలు వెలుగు చూసాయి. ఎలా అంటే ఈవిడ కొంతమంది చేత చెప్తాను, అది కూడా చెప్తాను, మీ మాట కూడా వస్తాను, నేను మీ మాట కూడా వస్తాను ఖచ్చితంగా. మీ మాట కూడా డీల్ చేసే కంటే ముందు లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసిన విషయం మీకు తెలుసా, మీకు ఐడియా ఉందా? అంటే లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఉంటే ఉన్నారు. ఇప్పుడు అదంతా కాదు, ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఒక ఫ్లాట్ లో ఉన్నప్పుడు ఉన్నారా లేదా అనేది మాట్లాడదాం. ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను చెప్తాను, ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు వాళ్ళు లివింగ్ లో ఎంత కాలం ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు, నేను అదే చెప్తాను మీకు. వాళ్ళు ఎంతకాలం ఉన్నారు, ఎంతసేపు జరిగింది, వాళ్ళు ఎంతకాలం లివింగ్ లో ఉన్నారు, అక్కడ ఆవిడ అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తర్వాత ఈవిడ
మస్తాన్ సాయి గారికి లవ్ లెటర్ ఎందుకు రాయాల్సి అవన్నీ వచ్చింది? జరుగుతున్నాయి. మస్తాన్ సాయి లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ ఆల్ ద ఫ్యాక్ట్స్. అంటే ఇన్నేళ్లుగా మేము ఉన్నాము అని చెప్పి తర్వాత మధ్యలోంచి వెళ్ళిపోయి నేను అదే చెప్తున్నానండి. మీరు నన్ను కూడా చెప్పనివ్వండి, అడగండి, మీరు నన్ను కూడా చెప్పనివ్వండి. చెప్పలేదు గతంలో చెప్పండి, కలిసిన విషయం నేను అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు అదే చెప్తున్నాను, లివింగ్ లో ఉన్నప్పుడు కామన్ గా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండేవారు. నేను చెప్తాను వినండి, లివింగ్ లో ఉన్నప్పుడు కామన్ గా ఇప్పుడు పేరెంట్స్ ఒక 1 వీక్ వస్తారా, 10 డేస్ వస్తారా, లేకపోతే ఉంటారా, అది తీసుకోమండి. ఒక విషయం చెప్పేదేనండి, మీరు కూడా చెప్పేది వినాలి. ఆమెడ వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలైంది, తర్వాత ఎవరి లవ్ ని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నారని మళ్ళీ వివాదంలోకి రావడం ఏంటి? అంటే మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు రిలేషన్లో ఉంటారు, తర్వాత మీరు వెళ్ళిపోతారు, తర్వాత మీరు ఇంకో వాళ్ళతో రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేస్తారు, మీరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ పెడతారు, వాళ్ళ దగ్గర నుంచి మీకు కావాల్సిన ర్యాన్సమ్ మీరు డిమాండ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన నుంచి వాళ్ళని ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేస్తారు, మళ్ళీ అది సరిపోతున్నట్టు ఇప్పుడు వచ్చి మళ్ళీ రాస్తారని మీద మీరు అలిగేషన్స్ వేస్తారు. అంటే మీ ఇష్టం, అంటే మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ వరకు మీరు రిలేషన్షిప్లో ఉంటారు, మీరు అనుకున్నది సాధించారు, మీరు ఎంత చేయాలో అంత రిలేషన్షిప్లో ఉంటారు, తర్వాత మీరు వెళ్ళిపోయి మీరు ఇంకొకరితో యాక్సెప్ట్ చేయొచ్చు. చూడండి, ఇవాళ మీడియా ముందుకి ఆమె వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా, అంటే ఎవరు ఆమె చేత బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించబడ్డారో వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే ఎంతమంది కాంటాక్ట్ అవుతున్నారంటే మేమే సర్ప్రైజ్ అవుతున్నాం తెలుసుకొని. అది అసలు దీంతో హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో రిలేట్ ఉన్న టిఫిన్ సెంటర్ విషయాలు కానీ, అక్కడ నుంచి ఎవరు సప్లై చేశారు, ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు కానీ, మొత్తం ఈ కేసు రాస్తారని కానీ, శేఖర్ భాష కానీ, అడ్వకేట్ మధు కానీ అది పోరాడుతున్నారంటే ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయిన డ్రగ్స్ కేసు మీద మాత్రమే ఎదురుదాడి. ప్రయత్నం ఏంటంటే ఈ డ్రగ్స్ డ్రగ్స్ అమ్ముతోందని మీరైతే ఆరోపిస్తున్నారు. ఈ విషయం రాజ్ తరుణ్ తెలుసా? రాజ్ తరుణ్ 100% డ్రగ్స్ కి వ్యతిరేకం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా డ్రగ్స్ వ్యతిరేకమే. మీరు ప్రూవ్ చేయండి. రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ వ్యతిరేకం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మీద చేస్తున్న ఉద్యమానికి రాజ్ తరుణ్ మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఆర్టీవీ కూడా వ్యతిరేకమా కాదా డ్రగ్స్ కి? డెఫినెట్లీ. యువతని తప్పుదారి పట్టించిన యువతని డ్రగ్స్ కి మాఫియా చేస్తూ డ్రగ్స్ మాఫియాకి అలవాటు చేస్తూ డ్రగ్ పెడ్లింగ్ వైపు తీసుకెళ్తూ అప్పుడు డ్రింకర్ ఎప్పుడైతే రాజ్ తరుణ్ వదిలేశారో, రాజ్ తరుణ్ తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడుతుందో, రాజ్ తరుణ్ అసలు రాజ్ తరుణ్ డ్రగ్స్ కన్స్యూమ్ చేయరు. రాజ్ తరుణ్ డ్రగ్స్ అలవాట్లేదు. ఈమె డ్రగ్స్ నాలెడ్జి ఈమె ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటారన్న విషయం రాజ్ తరుణ్ కూడా తెలియదు. అయితే థింగ్ ఏంటంటే ఈమె కన్స్యూమ్ ఏంటంటే ఈమె ప్రెషర్ తట్టుకోలేకనే ఉన్నిత్ రెడ్డి పరిచయం వల్ల ఈమె ప్రెషర్. ఇప్పుడు అదే ఆయిల్ కూడా రాస్తారంటే ఏ ఇంట్లో ఉంటున్నారో ఆయిల్ రాస్తారంటే ఆయిల్ రాస్తారనికి వస్తుంది, అందులో డౌట్ లేదు. రాజ్ తరుణ్ అమాయకుడు అండి, రాజ్ తరుణ్ అమాయకుడు, ఇన్నోసెంట్. అదే అలవాటు ఉండాలి కదా. ఇప్పుడు ఆయనకి తెలియదు, ఆవిడ ఇప్పుడు రాజ్ తరుణ్కి తెలియకుండా వేరే వాళ్ళతో డ్రగ్స్ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదా? అప్పుడు కూడా షీఈ్ అన్ ఆల్కహాల్కి అడిక్టెడ్ ఆవిడ, అది ఉంది వారి దగ్గర. రాత్రి డిహైడ్రేట్ అయిపోయింది బాగా, అసలు 2 రోజుల నుంచి. లైవ్ కాదు, రికార్డ్ నడుస్తుంది కానీ మన ఇంటరప్ట్ లేకుండా చేసుకుంటే అయిపోయింది. అట్లా ఒక్క నిమిషం, బాగా ఇబ్బంది ఉంది. విజయ్ 2 స్పేర్ పెట్టమని చెప్పాను ఇక్కడ. అడుగుదామా? నవీన్ రెడీయా? రోలింగా? రైట్, ఓకే.
రాజ్ తరుణ్ అమాయకుడా కాదని మీరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా నేను సర్టిఫై చేయడం కాదు, ఇవాళ వాస్తవం, ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. నేను సర్టిఫై చేయడం ఏంటి? ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. అవును, ఇవాళ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాయి. నేను సర్టిఫై చేయడం కాదు. రాజ్ తరుణ్ అసలు ఎక్కడ డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యాడో చెప్పండి. రాజ్ తరుణ్ ఆమె డ్రగ్స్ కన్సూమ్షన్, ఆమె సంగతి తెలిసే రాజ్ తరుణ్ దూరంగా జరిగాడు. ఈమెడ గొడవలు ఈమెడంతా ఈమెడ ఇంత టార్చరు, ఇంత హెరాస్మెంట్ భరించలేకే తను పక్కా జరిగాడు. సో వాళ్ళు ఉన్న మాట, వాళ్ళు రిలేషన్లో ఉన్న మాట, కానీ వాళ్ళు గొడవలు చేస్తున్న ప్రతిదీ వాస్తవం. ఇవాళ జరిగేది అంటే, ఇవాళ వచ్చి ఇంత జరుగుతుంటే ఇన్ని కనెక్షన్స్ ఈమె డెవలప్ చేసుకుంటున్న తరుణంలోనే రాజ్ తరుణ్ అసలు ఈమెతో సంబంధం లేదన్న ఇప్పుడు బయటకు వస్తున్నారు కదా, వస్తారు, ఇంకా వస్తారు, ఇవాళ వస్తారు. ఇప్పుడు అవుతున్నాయి. ఈవిడ చాలా సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయారండి. ఈవిడ అసలు రాజ్ తరుణ్కి చాలా సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏమి ఎక్స్పెక్ట్ చేసి రాజ్ తరుణ్కి వస్తున్నారు ఇవాళ, అది కూడా వాస్తవం తెలుస్తుంది. లెట్ దెమ్. ఇప్పుడు ఆవిడే కేసు లాట్ చేశారు కదా, ఎంక్వైరీలు కండక్ట్ అవుతున్నాయి కదా, ఆవిడే కేసెస్లో కూడా ఎంక్వైరీలు కండక్ట్ అవుతున్నాయి కదా, సాక్ష్యాధారాలు ముందుకు వస్తున్నారు కదా. నిజంగా బాధింపబడ పీడితులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇవాళ డ్రగ్స్ కేసు హైదరాబాద్ లో సంచలనం సృష్టించి అదే టిఫిన్ సెంటర్ లో అక్కడ నుంచి చెప్పండి డ్రగ్స్ కేసులో లావణ్య, లెట్ మీ ఫినిష్, నన్ను పూర్తిగా ఏది ఫినిష్ చేయకుండా మీరు మధ్యలో ఇంటరప్ట్ చేసి అడిగేస్తున్నారు. ఫస్ట్ టైం మీడియా ముందుకు వస్తున్నారు, ఆర్టీవీ కూడా వచ్చారు కాబట్టి. లేదు, నేను ఫస్ట్ టైం ఏం మీడియా లేదండి, మేము దాని మీద మాట్లాడాం. చెప్పండి. లావణ్య అంటిలోరని లేస్తే అరెస్ట్ అయ్యేంత వరకు కూడా రాజ్ తరుణ్ తో కలిసే ఉంది అని లావణ్య చెప్తోంది. లావణ్య అరెస్ట్ అయినప్పుడు మాత్రమే రాజ్ తరుణ్ తో దూరం వదిలేసి వెళ్ళాడు. అరెస్ట్ అయ్యేంత వరకు ఎక్కడున్నారు రాజ్ తరుణ్ తో చూపిమనండి. అరెస్ట్ అయ్యేంత వరకు రాజ్ తరుణ్ ఆవిడ చెప్తే, మీరు చెప్పారు కదా, నేను సర్టిఫై చేసినంత మాత్రం ఎవరు, మీరు చెప్పినంత మాత్రం లావణ్య ఉన్నట్టు కాదు. నేను సర్టిఫై చేసినంత మాత్రం రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ కాదన్నారు. మీరు చెప్పినంత మాత్రం ఇప్పుడు ఆవిడ ఉన్నంత కాదు, ఆవిడ చెప్పినంత మాత్రం ఉన్నట్టు కాదు. చూపిమనండి. లెట్ దెమ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఏది ఉందో లెట్ దెమ్ ప్రొడ్యూస్ ఇట్. వాళ్ళు ఏం ప్రూవ్ చేస్తారో వాళ్ళని ప్రూవ్ చేయమనండి. నో ఇష్యూ ఎట్ ఆల్. వాళ్ళని రమ్మనండి, అదే ఫ్యాక్ట్స్ తోటి ఆవిడ తీసుకొని రమ్మనండి. అన్ని రోజులు ఆవిడ ఉంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏముంటుంది? A1 గా చేర్చారు అంటే దెన్ దేర్ షుడ్ బి గుడ్ ఎవిడెన్స్ విత్ దెమ్. వాళ్ళు ఉంటేనే A1 గా జాయిన్ చేస్తారు తొందరగా. ఎట్లా అంటే అలా A1 గా జాయిన్ చేయడం కూడా దట్స్ హైలీ ఇంపాసిబుల్. ఏమున్నాయో లెట్ దెమ్ బ్రింగ్ అండి. సో ఇప్పటివరకు ఎటువంటి సర్టిఫికేషన్ రాలేదు కానీ దాని దగ్గర మెటీరియల్ దొరికిందని కానీ, ఇటువంటి మెటీరియల్ దొరికిందని కానీ, తన బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ తీసుకుంటారు. అది ఇప్పుడు పోలీసులు ఇప్పుడు అదే కేసులో ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో ఇప్పుడు డైరెక్ట్ విట్నెసెస్ వస్తున్నారు కదా. మేము ఈ కేసులో కూడా పోలీసు వారికి కంప్లీట్ గా సహకరిస్తాం. అదే పోలీస్ వారికి అప్పచెప్తాం మేము విట్నెసెస్ ని. మేము బయటకి ఏమి ఇవ్వం. విట్నెసెస్ కూడా థ్రెట్ ఉంది. విట్నెసెస్ కూడా ఎందుకు ప్రొడ్యూస్ చేయమంటే విట్నెసెస్ కూడా డ్రగ్స్ కన్సంప్షన్ ఏం అంతే కదా. డ్రగ్ పెడలర్ అయ్యింది ఇంత యాగీచా చేస్తా, ఇంత హడావిడి చేసినప్పుడు డెఫినెట్లీ మీరు అందరినీ బాధితులుగా చెప్తున్నారు. మీరు ఎవరు బాధితులందరూ వస్తున్నారు ఇవాళ. బాధితులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం అండి. ఇవాళ ఆవిడంతా ఆవిడ హడావిడి చేసి నానా యాగీచా చేయడం వల్ల బయటకు వచ్చి ఎంతమంది భయభ్రాంతులు. బాధితుల ఫోటోలు, వాళ్ళ న్యూడ్ ఫోటోలు కూడా ఆవిడ తీసి వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి డబ్బులు డిమాండ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దాని మీద కూడా లావణ్య గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇదే సైబరాబాద్ లో. లావణ్య గారి మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఇంకోటి పెట్టారు. మరి ఈ మాట ఎవరు ఇంతవరకు చెప్పలేదు, చూపించలేదు. ఆ ఎఫ్ఐఆర్ ఉంది, క్లియర్ కట్ గా ఉంది ఆవిడ మీద పెట్టిన ఎఫ్ఐఆర్. ఇదిగోండి ఆ బాధితులు ఎవరైతే బాధితుల న్యూడ్ ఫొటోస్, బాధితుల న్యూడ్ వీడియోలు తీసుకువెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర డిమాండ్ చేసిన ఎఫ్ఐఆర్లు కూడా ఫైల్ అయ్యాయి. వాళ్ళు బలవంతంగా మా మీద ఇట్లా చేస్తుందని లావణ్య మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లెట్ దెమ్. ఈ విట్నెసెస్ అన్ని నేను చెప్పేది అదే. ఏవైతే విట్నెసెస్ ఉన్నారో మీరు అన్నారు కదా, ఒకవేళ మీరే తెస్తున్నారని, ఎస్ వాళ్ళు మాకు సహకరించారు. లావణ్య